హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఈ ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు, నార్మల్ హ్యూమన్స్ అండ్ దెన్ దీస్ డిజాస్టర్స్. వీళ్ళకి లాజిక్ ఉండదు, మేనర్స్ ఉండదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం నాసా శాటిలైట్ రేంజ్ లో ఉంటది. వీళ్ళు చెప్పే మాటలు వింటే తెలుస్తుంది వీళ్ళు ఎంత తోపా అని. వన్స్ వీళ్ళు మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది వీళ్ళు తోపు కాదు, టమాటో రేట్ కంటే చీపు అని. సో ఇంతకు మించి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. ఈ రోజు మనం రోస్ట్ చేయబోతున్నాం వర్స్ట్ బిహేవియర్ బ్యాచ్ ని. మరి ఇంకెందుకు లేటు, మార్చేద్దాం వీళ్ళ ఫేటు. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి. నేను వెళ్ళి ఇంట్రో వేసుకొచ్చేస్తా. మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. ప్రతి క్లాస్ రూమ్ లో ఒక అతిగాడు ఉంటాడు. టీచర్ ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను చెప్తా, నాకొచ్చు అని హ్యాండ్ రైజ్ చేస్తా ఉంటాడు. సేమ్ అలానే ఈ వర్స్ట్ బిహేవియర్ బ్యాచ్ లో ఫస్ట్ వచ్చేది ఎవరు అంటే నేనొస్తా అని పోటీ పడతా ఉంటారు. ఏదో మల్టీ స్టారర్ మూవీలో హీరోస్ కుండే ఫ్యాన్స్ లాగా. గేమ్ లో ఈజీ, మీడియం, హార్డ్ అని లెవెల్స్ ఉంటాయి. అలాగే ముందొచ్చేవాడిని ఈజీగా, నెక్స్ట్ వచ్చేవాడిని మీడియం లో మింగుతా అనుకోకండి. ఎవడు ఎప్పుడొచ్చినా సరే ట్రీట్మెంట్ హార్డ్ కోర్ లోనే ఉంటది. మరి ఇంకెందుకు వట్రంగా భలే కనబడుతున్నావురా, ముందు నువ్వు వచ్చారా సునిషిత్. సాక్రిఫైసింగ్ స్టార్ 4 years బ్యాక్ వీడు సొల్లు చెప్పుకుని ఫేమస్ అయ్యాడు. మరి ఇప్పుడు ఎందుకు బ్రో వీడు టాపిక్ అని అంటే, రీసెంట్ గా వీడు ఫేమస్ అవడం కోసం మళ్ళీ సొల్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. దీనికి హనుమాన్ మూవీకి వితౌట్ ఆడిషన్ వెళ్ళాను షూటింగ్. జస్ట్ 20 seconds ఆన్ స్క్రీన్. నిజంగానే ఒకవేళ ఆడిషన్ ఇచ్చుంటే ఆ 20 seconds కూడా తీసిదెంగేవాళ్ళు. No, Prashant Verma. I worked in Prashant Verma Cinematic Universe. నాకిందుకో డౌట్ గా ఉంది. యాజ్ ఎ కంటెంట్ రైటర్ గా వర్క్ చేశాను PVCU లో. అబ్బా మొదలెట్టాడయ్యా, నువ్వు కాంటెంట్ రైటర్ ఏంట్రా డింగిరి. బ్రెయిన్ ఉందా నీకు, లేక ఇమాజినేషన్ తోనే సర్వైవ్ అవుతున్నావా? సో అడిగాడు, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడిగాడు. ఎవరు? ప్రశాంత్ వర్మ. నీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకుంటాను ఆ టీమ్ లోకి, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుంటాను. నేను స్కిల్స్ ఉంటే అసోసియేట్ డైరెక్టర్ పెట్టుకుంటాను అని అడిగాడు. సొల్లు చెప్పడం ఆర్ట్ అయితే ఈ ఎర్రిపోకు ఆర్టిస్ట్ అన్నమాట. మరి లేకపోతే వీడు చెప్పే సొల్లికి సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువరా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గాను, అసోసియేట్ డైరెక్టర్ గాను చేస్తావా అని వీడిని అడుక్కున్నారంట. పళ్ళు రాలిపోతారు. మీకు ప్రశాంత్ వర్మ గారు పరిచయం కదా, ఓన్లీ 20 seconds మాత్రమే స్క్రీన్ పైన ఎందుకు చూపెట్టి మిమ్మల్ని? వీడు 20 seconds కంటే ఎక్కువసేపు కనబడితే అది సినిమా అవ్వదు, టిక్ టాక్ రీల్స్ అన్ని మెర్జ్ చేసి అప్లోడ్ చేసిన వీడియో అవుద్ది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే నేను 20 seconds కనిపించినా కూడా ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఇన్ 8 languages. సో సున్షిత్ అనేవాడు వేరే స్టేట్ లో కూడా తెలిసాడంటే గ్రేటే కదా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఏది నాన్న కుర్చీ కొంచెం 30 degrees ఇటు తిప్పు. ఇప్పుడు కరెక్ట్ గా నా కాలు తిన్నగా ఉన్నావు. వద్దులో తన్నేస్తా ఇంకోసారి ఇలాంటి పూతలు పూసావంటే. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మళ్ళీ తమిళ్, ఇన్ని లాంగ్వేజ్ 8 languages లో రిలీజ్ అయింది అంటే ఒక పక్క స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాకపోయినా మంచి స్క్రిప్ట్ తో వచ్చి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడితే, ఆ మూవీలో 20 seconds యాక్ట్ చేసిన వీడు మోర్ దాన్ 8 languages లో పాపులర్ అయిపోయానని సొల్లు మింగుతున్నాడు. నీకు నిజంగా గ్రాటిట్యూడ్ ఉంటే రాకేష్ మాస్టర్ ఫోటోని ఇంట్లోను, ప్రశాంత్ వర్మని గుండెల్లోనూ పెట్టుకోవాలి. కానీ ఇలాంటి చెత్త ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పెట్టిస్తున్నావు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నేను జనసేనలో వర్క్ చేసినప్పుడు జనసేనలో వర్క్ చేసినప్పుడు అంటే వర్క్ కూడా చేస్తారా, జీతం ఇస్తారా వర్క్ చేస్తే? ఒరే మాట్లాడుతున్నామంటే కొంచెం అతికినట్టు ఉండాలరా, అతి దింగినట్టు ఉండకూడదు. జనసేన పార్టీలోనంట 2 నెలలు పనిచేశాడంట. వీడు పార్టీ అంటే 10th class లో 4 ఫ్రెండ్స్ కలిసి 2 మిరిండా బాటిల్లు, 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేయడం అనుకుంటున్నాడేమో. ఒరే ఇది ఆ పార్టీ కాదురా బాబు, పొలిటికల్ పార్టీ. తేడాలు వస్తే కొత్త చెక్కేస్తారు. 2 months జనసేన పార్టీ నాకు 70,000 పేమెంట్ ఇచ్చారు. నాకు డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు పవన్ కళ్యాణ్. వీడితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీడు కనే ప్రతి కళ నిజంగా జరిగిందనుకుంటాడు. ఒక పంచే, నెక్స్ట్ టైం నువ్వు కలగనేటప్పుడు డ్రీమ్ లో కూడా కళ్ళజోడు పెట్టుకో. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఇచ్చింది 70,000 కాదు 1 lakh చెక్ అని. అలాగే ఆ చెక్ ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ కాదు, డార్లింగ్ డాష్ అని. ఇక చివరిగా నువ్వు పనిచేసింది పొలిటికల్ పార్టీలో కాదు, రేవ్ పార్టీలోనే ఒక క్లారిటీ వచ్చింది. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. నాగబాబు గారు సొంత డబ్బులు పెట్టి రోల్స్ రాయిస్ బుక్ చేస్తే చిరంజీవి గారు వీడికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారంట. కాకపోతే వీడు జనసేన పార్టీలో మానేశాడంట. సొల్లంతా ఓకే గానీ మెగాస్టార్ మూవీలో ఛాన్సే ఇవ్వని నీకు రోల్స్ రాయిస్ గిఫ్ట్ ఇస్తున్నారు అంటే కన్విన్సింగ్ గా లేదురా.
కామెడీగా ఉంది. మీరు ఎంతమంది హీరోయిన్స్ డేట్ చేశారు? ఎంతమంది హీరోయిన్స్? అంటే అది కామన్ అబ్బా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి చెప్తాను, నువ్వు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఇదంతా కామనే, కానీ నీతో చేస్తున్నారు అంటే కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. ఈ ఇంటర్వ్యూలో వీడిని లోకల్ కాకుల ఆంటీకి ప్రపోజ్ చేశారు కదా అని అడిగితే అవన్నీ అబద్ధాలు, నమ్మకండి అని అంటున్నాడు. కానీ ఇదే ఇంటర్వ్యూలో సమంతతో కానీ టాప్ హీరోయిన్స్ తో కానీ లింక్ పెడితే మాత్రం ఓకే అంటున్నాడు. లోకల్ కాకుల ఆంటీకి ప్రపోజ్ చేసిరంట. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, నేను సింగిల్. నేను సమంత గురించి చెప్పు, ఐ విల్ యాక్సెప్ట్. అండ్ రకుల్ ప్రీత్ గురించి చెప్పు, ఐ విల్ యాక్సెప్ట్. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ముంబైలో తిరిగా వాళ్ళతో. 4 years బ్యాక్ కూడా వీడు ఇలాంటి సొల్లే చెప్పాడు. అప్పుడు పబ్లిక్ దాన్ని క్రింజ్ లా కాకుండా కామెడీగా తీసుకుని వీడిని ఫేమస్ చేశారు. ఇదే అదునుగా చూసుకుని మళ్ళీ వీడు సొల్లి చెప్పి ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ వీడికి తెలియని విషయం ఏంటంటే క్రింజ్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, బట్ ఫేమస్ మాత్రం ఒకసారి అవుతారు. ఇలా ప్రతిసారి చేస్తే ఫేమస్ అవరు, ఎర్రిపుక్ అవుతారు. ఒకసారి వీడి నేర చరిత్ర చూస్తే మీకు నవ్వు కాదు అసహ్యమేస్తది. వీడికి వార్నింగ్ ఇవ్వటం మానేసి రివర్స్ లో వీడే అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వటం చూస్తే మీకు చిరాకేస్తది. లెజెండ్ మూవీ వచ్చింది కదా 2014 లో. అవును. సో ఆ మూవీకి ఫస్ట్ హీరో నేను అనుకున్నాను అనమాట. లెజెండ్ మూవీకి అది కంప్లైంట్ పెట్టడం జరిగింది బోయపాటి శ్రీను మీద. అవును, కంప్లైంట్ ఇచ్చాడు. కాకపోతే తప్పు బోయపాటి సీనుది కాదు, వీడిదే అని తెలిసిన తర్వాత పోలీసులు వీడి కుత్రలో లాఠీలు దింపారు. ఏ రోజైతే నానక ప్రేమతో మూవీ రిలీజ్ అయిందో ఆ రోజు నేను కంటతడి పెట్టడం జరిగింది అనమాట. ఎందుకు బ్రో ఏడవటం? ఎన్టీఆర్ నటించలేదు, జీవించేశాడా? ఫేస్బుక్ లో ఒక నానక ప్రేమతో పోస్టర్ పెట్టడం జరిగింది. సో నా మీద ఎంక్వైరీ చేశారనమాట. జూనియర్ ఎన్టీఆర్ నా మీద ఎంక్వైరీ చేస్తే, ఓ అదా, నేను ఇంకా సినిమా పోస్టర్లు సరిగా అంటించలేదు, ఎవరి పనోడు అని ఎంక్వైరీ చేశాడేమో అనుకున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు కాల్ చేసి అకౌంట్ నెంబర్ అడిగారు. ఇమీడియట్ గా నాకు 2 crores ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో 2 కోట్లు ఎందుకు బ్రో? ఎన్టీఆర్ నీకు ఎంత హెల్ప్ చేస్తే మరి నువ్వెందుకు బ్రో ఆయనకి అంత హాని చేసావు? అటు చూడు, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, కానీ కాన్ఫిడెన్స్ ఉన్నాయి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చేశాడు, ఈ సీక్రెట్ ఎవ్వడు చెప్పాడు, నేను తప్ప. వీడియో స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను, కొంచెం డ్రీమ్స్ లో కూడా ఆ కళ్ళజోడిని క్లీన్ చేసుకోరా, క్లారిటీ వచ్చింది. లేని ఫిలిమ్స్ ని నువ్వు ఉంది అని ఊహించేసుకున్నావు, కానీ ఆ తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ నీ కొత్తగా క్రీజ్ రాసి మరీ దెంగారు. ఇక్కడతో ఆగల, మీమ్ గాడ్ బ్రహ్మానందం గారి మీద కూడా వీడు నిందలేశాడు. బ్రహ్మానందం మీద ఒక మర్డర్ కేసు. అసలు ఈ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని దెంగాలి ఫస్ట్. ప్రూఫ్స్ లేకుండా వాడేం వాగినా సరే పోస్ట్ చేసేస్తున్నారు రీచ్ కోసం. అప్పట్లో ధోని పరిచయం ఉండే అనమాట. ధోనితో మామూలుగా కలవలేదు డైరెక్ట్, కాకపోతే ఫోన్ లో మాట్లాడేవాడిని. ఏ ధోని సార్? క్రికెటర్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. పొరపాటున మీ ఊర్లో ధోని ఉన్నా. ఈ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డే ధోని బర్త్డే అనమాట. సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటది వీడు ఇలా ఎందుకు మాట్లాడాడు అనేది. బాగా అర్థమైంది. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. నీకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, క్రికెట్ ఆడటం రాదు, కానీ నువ్వు చెప్పిన ప్రతి కేటగిరీలో సక్సెస్ అయిపోయిన పర్సన్స్ తో నీకు లింకులు ఉంటాయి. వీడిని ఇలాగే వదిలేస్తే ఏలియన్స్ తో అక్రమ సంబంధం ఉందని కూడా చెప్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పాన్ ఇండియా స్టార్ అయిన మన ప్రభాస్ మీద రేప్ కేసులు ఉన్నాయి. నేను చెప్పినా కదా 1 మూవీ 1 నాదే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళ ఇంటికి పంపించి నా ల్యాప్టాప్ దొంగిలించి దొంగతనం చేయించాను. కృష్ణవంశీతో ఒక మూవీ ఆఫర్ మిస్ అయిందనమాట. అదేంటి అంటే గోవిందుడు అందరూ వాడేలే మూవీ. 2020లో విజయ్ దేవరకొండ కాల్ చేసి ఒక ప్లేస్ లో మీట్ అవుతానని చెప్పేసి అన్నారు. మంచిది అల్లుడు కావాల్సిన వాడిని నేను సుష్మితను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. ఇంత చేసి ఫేమస్ అయినా కూడా వీడి ఆకలి ఇంకా తీరలేదు. రీచ్ కోసం ఈ నా కొడుకు ఎంతకైనా దిగజారిపోతాడు. అందులో భాగంగా లావణ్య త్రిపాఠితో ఎఫైర్ ఉందని చెప్పాడు. ఆ తర్వాత మదమెక్కి ఉపాసన గారి గురించి కూడా ఇలానే వాగాడు. లావణ్య త్రిపాఠి గురించి చాలా మాట్లాడారు కదా, నా వైపు నాకు పెళ్ళి. తర్వాత కాదన్నారు కదా పోలీసు పట్టుకున్నప్పుడు మీరు. కాదన్న, ఎవరు చెప్పిండు? మీరు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. నేను బ్రేకప్ అయ్యానని చెప్పాను. కాదు, ఒకసారి రామ్ చరణ్ ఉపాసన పడే అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఏ మగాడైనా ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అందుకే ఈసారి రామ్ చరణ్ ఫ్యాన్స్ గట్టిగా వేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడినా చెల్లుద్ది అంటే దెంగదెక్కడ. వీడి చేసే రోతని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఇంటర్వ్యూలు తీసుకుని వీడిని పైకి లేపారు కాబట్టి వీడికి గుద్ద బలుపు తలకెక్కింది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎలా మాట్లాడాడో చూడండి. అరే రమ్మన్ రా, లంజడుకులు రమ్మను, పోలీసులు లంజడుకులు రమ్మను, నా అడ్రస్ తెలుసు వాళ్ళకి, రమ్మను. పోలీసులకే ధమ్కీ ఇచ్చిన తర్వాత రియాక్షన్ ఏంటంటే వాళ్ళు వచ్చారు, స్టేషన్ కి తీసుకెళ్లారు, కొత్తంతా పగలదెంగారు.
ఇది మామ సాక్రిఫైసింగ్ స్టార్ నేర చరిత్ర. తప్పులు ఎవరైనా చేస్తారు, నేను దాని గురించి మాట్లాడట్లే, కానీ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. వీడి మీద ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. యాక్చువల్ గా ఇలాంటి వాడికి సినిమాలో ఛాన్సెస్ రావడమే గొప్ప, కానీ వీడికి వచ్చాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా మళ్ళీ ఇంటర్వ్యూస్ అని ఇలాంటి పత్యాపారాలు స్టార్ట్ చేశాడు. వాళ్ళ మీద పడి బతికితే అది వేరు, కానీ వీడు వాళ్ళ క్యారెక్టర్స్ నే బ్యాడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు బ్రదర్. ఈసారి మాత్రం ఇలాంటి రోత పనులు చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికావనుకో, వ్యాజిలిన్ పూసిన లాటిల్ని డైరెక్ట్ గా కొత్తలో తోపేస్తారు. కాబట్టి ఇక నుంచైనా మారతావని ఆశిస్తున్నా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. సండే ఎలా అయినా వీడియో పెట్టాలని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల సెకండ్ పర్సన్ పోర్షన్ ని ట్రిమ్ చేయాల్సి వచ్చింది. బట్ నో ప్రాబ్లం మామ, ఈ వీడియో రిలీజ్ అయిన 48 అవర్స్ లో దీని కంటిన్యూషన్ పార్ట్ కూడా పెట్టేస్తా. ఒకవేళ ఈ డేట్ తర్వాత నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉంటది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోకి 24 అవర్స్ లో 1.5K లైక్స్ కంప్లీట్ చేస్తే నేను కూడా 24 అవర్స్ లో వీడియో పెట్టేస్తా. నెక్స్ట్ వీడియోలో ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉంది. అది రోస్ట్ పోర్షన్ కాదు, కానీ మనందరం దాని గురించి మాట్లాడుకోవాలి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. సరే మరి నా పని నేను చేసా, మీ పని మీరు చేస్తారని ఆశిస్తున్నా.